కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బిడ్డల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తుంది అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. గాజువాకలోని కకే తైబా కబ్రిస్తాన్ కకే బహాదర్ కబ్రిస్తాన్ కమిటీ ఏర్పాటుపై మదీనా మసీద్ కమిటీ సభ్యుడు ఫాజుల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాను సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పరిశీలించారు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తుంది అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గాజువాక క్లబ్ ఆడిటోరియంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని తెలిపారు. యోగాపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని, ఆ దిశగా ప్రచారం కూడా ఊపందుకుందని చెప్పారు. ఈ వేడుక ప్రపంచ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తోందన్నారు. దేశమంతా ఆ రోజు విశాఖ వైపే చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు. రిజిస్ట్రేషన్ విషయమై ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, డిప్యూటీ మేయర్ ధల్లి గోవింద్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కూటమి కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మీ అందరికి మీడియా మిత్రులకు తెలుసు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచ స్థాయి రికార్డు సాధించాలనే ఒక సంకల్పంతో ఇవాళ మీ అందరం పనిచేస్తున్నాము. గత నెలగా ఈ ఎంటైర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా మందికి ట్రైనింగ్లు నడపడము, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, అంటే ట్రైబల్ స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్, వేద పండితులు అందరూ యోగా చేస్తున్నారు. అండ్ రేపు మనకి ఎల్లుండి జరగబోయే ఈవెంట్లో బీచ్ రోడ్లో ఇంచుమించు ఒక 150 కంపార్ట్మెంట్లు, మిగతా అడిషనల్ లొకేషన్స్ బీచ్ రోడ్కి ఆనుకుని ఇంకో 150 కంపార్ట్మెంట్స్, ఎక్కడన్నా మనకి పెద్ద గ్రౌండ్స్ దొరికితే అక్కడ ఒక 20-30 కంపార్ట్మెంట్స్, అన్ని కలిపి 326 కంపార్ట్మెంట్స్ పెడుతున్నాము. వాళ్ళల్లో ఏంటంటే మినిమం ఒక 3,50,000 మంది ఒకటేసారి యోగా చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మనం ఎంటర్ అవబోతున్నాం అనేది మనందరి టార్గెట్. ఇప్పుడు ప్రభుత్వము అండ్ పొలిటికల్ లీడర్షిప్ అంతా కలిసి చాలా పకడ్బందీగా ఆర్గనైజ్ చేస్తున్నారండి. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం ఎప్పుడు జరుగుండదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ నంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ వచ్చి యోగా అక్కడ చేసి టైంకి చేయాలి. మళ్ళీ ఒక పబ్లిక్ మీటింగ్ ఏంటంటే 5 PM అంటే 6 PMకి వచ్చినా పర్వాలేదు. ఇక్కడ యోగా 7కి స్టార్ట్ అవుతుందంటే 7 షార్ప్, 7:45కి అయిపోతే ఇంకా అయిపోయినట్టు, దాని తర్వాత ఇంకా రికార్డింగ్ లేదు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే మీరు ప్రజలందరికీ తీసుకెళ్లాల్సిన మెసేజ్, అందరూ ఆహ్వానితులు. మిమ్మల్ని ఆహ్వానించేది ఏదో రికార్డు కోసమే కాదు, మీ ఆరోగ్యం కోసం. ఇవాళ సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బాడీ పెయిన్స్ అని, డైజెషన్ ఇష్యూస్ అని, నిద్ర సరిగ్గా పట్టుకోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మానసికంగా అందరు ఇబ్బంది పడటము, ఇవన్నిటికీ యోగా ఒక గొప్ప సొల్యూషన్. దాంట్లో ఆసనాలు, ప్రాణాయామాలు కానీ రోజు మనం చేయగలిగితే, నేను కూడా ఎర్లీ మార్నింగ్ లెగ్సే రకం కాదండి, ఆనెస్ట్గా చెప్తున్నా. నేను గత వారంగా యోగా పొద్దున్న చేస్తుంటే 6 గంటల లెగ్స్లో నాకు టైర్డ్ అనిపించట్లే. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకెక్కడ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది. సో నాకు కూడా హ్యాపీగా ఉంది. పర్సనల్గా నేను బెనిఫిట్ అవుతున్నాను, మీరు కూడా అందరు బెనిఫిట్ అవ్వాలని కోరుతున్నాము. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు, ఆయన ఫాదర్ సింహాచలం గారు చనిపోవడం వల్ల కొంత ఈ యాక్టివిటీస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు, కానీ ఇండైరెక్ట్గా అంత గైడ్ చేస్తున్నారు. మా అబ్జర్వర్స్ ఇక్కడ రాధాకృష్ణ గారు, ప్రభాకర్ గారు ఉన్నారు. ఇతర పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నుంచి ఆల్రెడీ ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిపి సక్సెస్ చేస్తారని మేము చాలా బలంగా కోరుతున్నాము. మీ ద్వారా కోరేది ఏంటి అంటే, ఈ నెక్స్ట్ 2 days మీరు మిగతా ఫోకస్ అంతా తగ్గించుకుని యోగా మీద మీరు దృష్టి పెట్టండి. ఈ ఈవెంట్లో మ్యాక్సిమం పార్టిసిపేషన్ అయ్యేటట్టు మీరు జనాల్ని మీరు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి దాదాపు 25,000 మందిని టార్గెట్ పెట్టుకుని అందరినీ కూడా గత నెల రోజులుగాను కూడా వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి రేపు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు
స్థానిక పార్లమెంట్ సభ్యులు భరత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఏ విధంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఏ విధంగా అక్కడికి రీచ్ అవ్వాలి, ఏ టైము ఏ సమయంలో రీచ్ అవ్వాలి, ఏ విధంగా బస్సెస్ అన్ని ఆర్గనైజ్ చేయాలి, అదేవిధంగా డ్రై రన్ కూడా రేపు ఎల్లుండి కూడా డ్రై రన్ ఏ విధంగా చేయాలనేది కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అన్ని విధాలుగాను కూడా ఒక ప్రణాళిక ప్రకారం గాజువాక నియోజకవర్గం నుంచి ఏదైతే ఇక్కడ యోగాంధ్రలో భాగస్వాములు అవ్వడానికి గత నెల రోజులుగాను కూడా అనేక మంది పార్టిసిపేట్ చేసి వారందరినీ కూడా భాగస్వాములు చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు సమక్షంలో ఈరోజు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని నమోదు చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించి అందులో భాగస్వాములు చేయాలి. యోగా అతి ప్రాచీనమైనటువంటి మనకి తరతరాలుగా వస్తున్నటువంటి యోగాని ప్రతి ఒక్కరిలోనూ కూడా భాగస్వాములు చేసి వారిని మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయనే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది విజయవంతం చేసి రాబోయే రోజుల్లో ఇది కేవలం ఈ తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా యోగాను అందించి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. గాజువాకలోని కకే తైబా కబ్రిస్తాన్, కకే బాదర్ కబ్రిస్తాన్ కమిటీ ఏర్పాటుపై మదీనా మసీదు కమిటీ సభ్యుడు ఫజుల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని సంప్రదించకుండా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆల్మాస్ ఫెడరేషన్ జిల్లా కమిటీలో చోటు కోసం గాజువాకలో ఇలా కమిటీ ఏర్పాటు కావడం తగదన్నారు. అన్ని మసీదుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నాక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టి కొందరు కోసం ఇలా చేయడం తగదన్నారు. తక్షణమే వేసిన కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ అన్నది రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. बरकातु मेरा नाम फजलुर रहमान गाजुवाका से प्रेस मीट పెట్టడానికి కారణం ఏంటంటే మన 100 ఫీట్ రోడ్లోని కాకే తైబా అని కబ్రస్థాన్ ఉంది. ఆ కబ్రస్థాన్కి ఈ మధ్యన కమిటీ వేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. అయితే ఈ కమిటీ వేయడానికి కారణం ఏంటంటే ఈ ఆల్మాస్ ఫెడరేషన్లోని ఈ మధ్యనే ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లోని వాళ్ళే సొంత లబ్ధి కోసం పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే ఈ కమిటీ వేయడం జరిగింది. ఇది జీబీఎంసీ ఇచ్చింది కబ్రస్థాన్. ఇది ప్రతి మసీద్కి సంబంధించింది, ఏ సొంత వ్యక్తులకు సంబంధించింది కాదు, ఏ సొంత మసీద్కి సంబంధించి కాదు, ప్రతి మసీద్కి సంబంధించింది. అయితే వీళ్ళు కొంతమంది ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే ఆరిఫ్ అనే వ్యక్తి అక్కడ నామినేషన్ వేయడం కోసం మాత్రమే ఈ కమిటీ వేయడం జరిగింది. అందుకే మేము ఆల్మాస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ఆల్మాస్లో కూడా రిక్వెస్ట్, ఈ ఎలక్షన్లో ఎవరైతే నామినేషన్ వేశారో అవన్నీ క్యాన్సిల్ చేసి ఎలక్షన్ రద్దు చేయాలని కోరుతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర గురువారం పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని అంతస్తులను స్వయంగా తనిఖీ చేసి నిర్మాణంలో నాణ్యతను పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టు సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత లోపం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ ఉంటే, ల్యాబ్ ఉంటే, ఎక్స్రే ఉంటే బాగుంటుందని, అంబియన్స్ బాగుంటుంది అని చెప్పి గ్రౌండ్ ఫ్లోర్ ఇది పెడతాం సార్. అది ఎంసీహెచ్ బ్లాక్ పెడతాం సార్, పిల్లలు అండ్ తల్లులు సార్. కానీ యోగాంధ్రపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. ఈవెన్ గిన్నిస్ రికార్డు కూడా కంప్లీట్ చేస్తున్నాం, ఆల్ అరేంజ్మెంట్ చేశాం. ఇంతవరకు ఏమేం చేశామో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాను. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని
11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సంట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీ సి అంజిరెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, విద్యార్థుల బతుకులతో ఎందుకు ఆడుకుంటా ఉన్నారు? ఎందుకు 21,000 మీరు కేటాయించారు? ఏదైతే కేటాయించిన డబ్బులు, ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు విద్యార్థులను తీర్చిదే బాధ్యత మీద ఉంది. అది ఇమ్మీడియట్లీ ఏదైతే అలొకేషన్ చేస్తున్నారో అలొకేషన్ బడ్జెట్ మీరు విద్యార్థులకి అలొకేషన్ చేసి వాళ్ళకి రిలీజ్ చేస్తే ఏదైతే 12 యూనివర్సిటీల్లో ఉన్నాయో ఈ 12 యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలామంది రిటైర్మెంట్ అయిపోయారు. వాళ్ళని ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 12 యూనివర్సిటీల్లో ఎక్కడైతే పాత భవనాలు ఉన్నాయి, టాయిలెట్స్ బాగాలేవు, గదులు బాగాలేవు, అవన్నిటికీ ఇమీడియట్లీ మీరు రిలీజ్ చేస్తే రిపేర్ అయినా చేయాలి, కొత్త అయినా కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల విషయం తీసుకుంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీలో మీరు ఒకటే ఆలోచించండి, దీనికి బ్లాక్ పీరియడ్ అనేది ఒకటి ఇస్తారు. ఈ బ్లాక్ పీరియడ్ 2024లో ఫీజు రెగ్యులేషన్ కమిటీ పెట్టడం జరిగింది. ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఎప్పుడైతే పెట్టిరో 4 yearsకి ఒకసారి చేస్తారు. దీన్ని 2025 నుండి 2025-26 నుండి 27-28 వరకు పెట్టడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు వీళ్ళు ఎఫ్ఆర్సీకి ఏమి ఇచ్చారంటే ప్రతి కాలేజ్లో గతంలో ఏదైతే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ విధంగా మీరు పెంచాలి. ఆ విధంగా పెంచకుండా లాస్ట్ టైమే ఏదైతే 1,35,000 ఏదైతే టాప్ 10 కాలేజీలు ఉన్నాయో ఈ టాప్ 10 కాలేజీలో గతంలోనే మీరు అమౌంట్ చాలా పెంచడం జరిగింది. ఒక్కోటి 1,35,000, 1,60,000, 1,40,000, 1,50,000, 1,60,000. దానిలో మీరు ఇచ్చేది ఎంత? 75,000 ఇస్తా ఉన్నారు. మేము గవర్నమెంట్ ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే అడుగుతా ఉన్నాం, పిల్లల ఫీజులు ఏదైతే ఉన్నదో
ఫీజు రెగ్యులేషన్ అథారిటీ ఏదైతే ఉందో మీరు వీళ్ళు ఏం చేసిరంటే మళ్ళీ 100% పెంచమని ప్రతి ఒక్కరు లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే లెటర్ ఇచ్చారో మీరు దీన్ని ఏదైతే పెంచుతారో మీరు ఫీజు ఏదైతే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ ఏదైతే ఉందో ఎఫ్ఎఫ్సి అంటారు, ఎఫ్ఎఫ్సి కమిటీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ కాలేజీలో ఏ గ్రేడ్ ఉంది, మరి ప్రతి సంవత్సరం ఏదైనా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారా? ఇన్స్పెక్షన్ చేస్తే ఆ రిపోర్ట్ ఆన్లైన్లో ఎందుకు పెడతలేరు? అది ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తాం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ నగర ఖ్యాతి యోగా దినోత్సవంతో ప్రపంచానికి తెలుస్తుంది అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. గాజువాకలోని కకే తైబా కబ్రిస్తాన్, కకే బహాదర్ కబ్రిస్తాన్ కమిటీ ఏర్పాటుపై మదీనా మసీద్ కమిటీ సభ్యుడు ఫాజుల్ రెహమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాను సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర పరిశీలించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి కేంద్ర న్యూస్.